Welcome to AR Stock Whisperers channel. ఒక కంపెనీ లాభాలు ఏకంగా 86% పెరిగితే స్టాక్ మార్కెట్లో మామూలుగా పండుగ వాతావరణం ఉండాలి. అవును, ఖచ్చితంగా ఉండాలి. కానీ కళ్యాణ్ జ్యువెలర్స్ విషయంలో అలా జరగట్లేదు కదా. అసలు నిపుణులు 2 వర్గాలుగా విడిపోయారు. ఒకరు షేరు ధర రాబోయే కాలంలో 750 అవుతుందంటే మరొకరు ఏకంగా 418కి పడిపోతుందంటున్నారు. అంటే మార్కెట్లో ఇంత పెద్ద గందరగోళం ఉండడం చాలా అరుదుగా చూస్తుంటాం. కరెక్ట్. అందుకే బంగారం, వజ్రాలు, అలాగే వాళ్ళ డిజిటల్ ప్లాట్ఫామ్ క్యాండర్ ద్వారా ఆభరణాలు అమ్మే ఈ దిగ్గజ కంపెనీ గురించి ఈరోజు మనం లోతుగా విశ్లేషిద్దాం. అసలు ఈ గ్రోత్ స్టోరీకి అంత ప్రీమియం ధర చెల్లించడం అవసరమా అనేది చూద్దాం. సో ఇదొక క్లాసిక్ గ్రోత్ వర్సెస్ వాల్యుయేషన్ పోరాటం అన్నమాట. ముందుగా నంబర్స్ చూస్తే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా 58,866 కోట్లకు చేరింది. బాబోయ్, అది చాలా పెద్ద నంబర్ కదా. ఇక వాళ్ళ FY26 ఆదాయం చూస్తే 43% పెరిగి 35,743 కోట్లకు చేరుకుంది. రైట్. ఇక నికర లాభం కూడా ఒక 1,350 కోట్లు. మీరిందాక చెప్పిన ఆ 86% జంప్ ఇదే కదా. ఎగ్జాక్ట్లీ. Q4లో ఎబిటా కూడా 735 కోట్లు దాటింది. మార్జిన్ 7.2% ఉంది. అంటే ఇదంతా చూస్తుంటే ఒక భారీ పైప్లైన్ నెట్వర్క్ను దేశమంతా పరుస్తున్నట్లు అనిపిస్తోంది. పైప్లైన్ లాజిక్ వినడానికి బాగానే ఉంది, కానీ ఆ పైపులు వేయడానికి ఇప్పుడు వాళ్ళు భారీగా ఖర్చు చేస్తున్నారు. రేపు వాటి ద్వారా వచ్చే నీటి కోసం, అంటే భవిష్యత్తు ఆదాయం కోసం ఇన్వెస్టర్లు పందెం కాస్తున్నారు అనడం కరెక్ట్. ఎందుకంటే వాస్తవాలు చూస్తే ఈ కంపెనీ PE రేషియో 42 దాటింది. నగల వ్యాపారంలో ఇంత ప్రీమియం చెల్లించడం అంటే ఒక రకంగా గాలిలో మేడలు కట్టడమే కదా. 24.8%, ROCE 20.5% లాంటి ఫండమెంటల్స్ చాలా బలంగానే ఉన్నాయి. కానీ ఫ్రీ క్యాష్ ఫ్లో 939 కోట్లుంటే నెట్ క్యాష్ ఫ్లో మాత్రం అమాంతం -64 కోట్లకు పడిపోయింది. -64 కోట్లు. అవును, అది నిజమే. ఒక పక్క మొత్తం అప్పులు ఆస్తులు కలిపి 17,055 కోట్లున్నాయి. మరి చేతిలో ఇలా మైనస్ క్యాష్ ఫ్లో ఉన్నప్పుడు మార్కెట్ ఎంత ప్రీమియం ఎందుకు ఇస్తోంది వాళ్ళకి? ఆ మైనస్ క్యాష్ ఫ్లో ఎందుకు వచ్చిందంటే వచ్చిన ప్రతి రూపాయిని వారు మళ్ళీ భవిష్యత్తు కోసమే పెట్టుబడిగా పెడుతున్నారు కాబట్టి. అంటే స్టోర్ల విస్తరణ కోసమా? కరెక్ట్. మన దేశంలో కస్టమర్లు గల్లీలో ఉండే చిన్న చిన్న నగల దుకాణాల నుండి ఒక బ్రాండ్ వాల్యూ ఉన్న ఆర్గనైజ్డ్ రీటైల్ వైపు వేగంగా మారుతున్నారు. ఈ ట్రెండ్ని క్యాష్ చేసుకోవడానికే వాళ్ళు వచ్చిన డబ్బంతా మళ్ళీ ఎక్స్పాన్షన్లో పెడుతున్నారు. ఆ భవిష్యత్తు విస్తరణను ముందే అంచనా వేసి ఆ ధర కట్టిందన్నమాట. ఎగ్జాక్ట్లీ. విస్తరణ అనగానే గుర్తొచ్చింది, FY27లో ఏకంగా 150 కొత్త షోరూంలు తెరవాలని వాళ్ల లక్ష్యమట. అవును, అదొక భారీ టార్గెట్. వినడానికి చాలా బాగుంది, కానీ ఒకేసారి 150 స్టోర్స్ అంటే అది కంపెనీకి చాలా పెద్ద ఎగ్జిక్యూషన్ రిస్క్ కదా. వాటిని మేనేజ్ చేయడంలో ఏమాత్రం తేడా వచ్చినా ఖర్చులు పెరిగిపోయి మొత్తం మార్జిన్లు దెబ్బతింటాయి. మీరు చెప్పింది 100కి 100 పాళ్ళు నిజం. ఒకేసారి అంత వేగంగా విస్తరించినప్పుడు క్వాలిటీ అలాగే కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఒకేలా మెయింటైన్ చేయడం అంటే కత్తి మీద సామే. దానికి తోడు ఈ బంగారం ధరల్లో వచ్చే ఆకస్మిక మార్పులు కూడా ఉంటాయి కదా. అవును, పండుగల సీజన్లో అంచనా వేసిన స్థాయిలో డిమాండ్ లేకపోయినా ఆ మార్జిన్లు దారుణంగా పడిపోతాయి. ఆ సమయంలో ఈ అప్పుల భారం వారి మీద ఒక విపరీతమైన ఒత్తిడిగా మారుతుంది. అంటే ఈ గ్రోత్ స్టోరీలో రివార్డ్ ఎంత ఉందో రిస్క్ కూడా అంతే ఉందన్నమాట. ఖచ్చితంగా. దీన్ని ఒక ఇన్వెస్టర్ కోణంలో క్రోడీకరిస్తే ముందుగా బులిష్ పాయింట్స్ చూద్దాం. అద్భుతమైన FY26 లాభాలు, వేగవంతమైన స్టోర్ల విస్తరణ, అలాగే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల ఆసక్తి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. రైట్. కానీ బేరిష్ పాయింట్స్ అంటే రిస్క్స్ చూస్తే అదే అత్యధిక వాల్యుయేషన్ మరియు నగల మార్కెట్లో ఉండే సైక్లికల్ డిమాండ్. అందుకే ఆగస్టు 4న వచ్చే Q1 ఫలితాలు అలాగే 150 కొత్త స్టోర్ల ప్రోగ్రెస్ అనేది మార్కెట్ నిశితంగా గమనించాల్సిన కీ ట్రిగ్గర్స్. సో ఫైనల్గా మీ తీర్పేంటి? ఇది కొనొచ్చా వద్దా? ఒక్క మాటలో చెప్పాలంటే ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు ఒక బలమైన గ్రోత్ స్టాక్. కానీ వాల్యుయేషన్ పరంగా చూస్తే మాత్రం ఇది ఎక్స్పెన్సివ్, అంటే ఖరీదైనది. రైట్. అంటే దీన్ని స్పెక్యులేటివ్ కేటగిరీలో పెట్టొచ్చంటారా? అవును, ఇది హై రిస్క్ స్పెక్యులేటివ్ కేటగిరీ కిందకే వస్తుంది. తక్కువ ధరకు కొని డీప్ వాల్యూ కోసం చూసే వారికి ఇది సరైన చాయిస్ కాదు. సో
గ్రోత్ కోసం భారీ ప్రీమియం చెల్లించడానికి సిద్ధపడేవారికి మాత్రమే ఇది ఆకర్షణీయమన్నమాట. అంతే కదా. అయితే ఇక్కడ ముగించే ముందు ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది. ఒకేసారి 150 కొత్త స్టోర్ల విస్తరణ ఈ కంపెనీ లాభాల పరుగును నిజంగానే మరింత వేగవంతం చేస్తుందా, లేక ఆ నిర్వహణ భారం మోయలేక లాభాల మార్జిన్లను అమాంతం మింగేస్తుందా? భవిష్యత్తు వైపు చూస్తున్నప్పుడు ఈ ప్రశ్న సమాధానమే కంపెనీ అసలు విలువను నిర్ణయిస్తుంది. ఈ పాయింట్ దగ్గరే మనం ఈనాటి విశ్లేషణలు ముగిద్దాం. This video is created solely for educational and informational purposes. The views, opinions, analysis, and interpretations presented in this video are based on publicly available information, company filings, financial reports, news articles, and other sources believed to be reliable at the time of creation. This content is not intended to promote, defame, harm, misrepresent, or influence the reputation of any individual, company, organization, or institution. The analysis shared in this video reflects an independent assessment of available information and should not be considered as a recommendation to buy, sell, or hold any security. Stock market investments are subject to market risks. Viewers are strongly advised to conduct their own research and consult a qualified financial advisor before making any investment decisions. The channel and creators shall not be responsible for any financial gains or losses arising from actions taken based on this content.